ఏ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఆ టాపిక్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుండి సెకండ్ ఎక్సర్సైజ్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో బిఫోర్ డిస్కసింగ్ ఎక్సర్సైజ్ 2, సో మనం ముందు సెకండ్ ఎక్సర్సైజ్ నేర్చుకోక ముందు మనం ఈ వాల్యూస్ అనేవి నేర్చుకోవాలి. సో ఫస్ట్ సైన్ యాంగిల్ ఏ, ఇవి అన్ని యాంగిల్స్ 0, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. సో సైన్ 0 degrees 0, సైన్ 30 degrees 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఈ సైన్కి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees కానీ నేర్చుకోగలిగితే, అంటే ఈ వాల్యూస్ 0, 1/2, 1/√2, √3/2, 1 అని కదా. సైన్ 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90 కానీ నువ్వు నేర్చుకోగలిగితే, సో ఇవి నువ్వు సైన్ నేర్చుకోగలిగితే సైన్కి ఈ 1 ఇక్కడ పెట్టుకొని √3/2, 1/√2, 1/2 ఇవి కంప్లీట్లీ ఆపోజిట్. ఇక్కడ 1 0 degreesకి, √3/2కి ఇక్కడికి, 1/√2 ఇక్కడికి, 1/2 ఇక్కడికి, అలాంటి కంప్లీట్ ఆపోజిట్ అవుతుంది. సో నెక్స్ట్ సైన్ వచ్చేస్తే కాస్ వచ్చేస్తుంది. సో ఇవి రెండు వచ్చేసింది అనుకోండి, tan A ఈజ్ ఈక్వల్ టు sin A బై cos A. ఈ ఫార్ములా అప్లై చేసినట్లయితే లైక్ sin A బై cos A ఈక్వల్ 0/1, 0 బై ఎనీథింగ్ 0. లైక్ ఇది sin 30 degrees, tan 30 degrees చూసుకున్నట్లయితే 1/2 బై 1/√3. సో 2 డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది, 1/√3 మిగులుతుంది. సో tan Aకి కావాలి అంటే సైన్ తెలిస్తే కాస్ వచ్చేస్తుంది, కాస్ సైన్ తెలిస్తే tan వచ్చేస్తుంది. సో లైక్ ప్రతి ఒక్కటి ఇలాగే. అండ్ కాట్ అయితే కాట్ అనుకోండి, cos A బై సైన్ ఏ చేసేస్తే మనకు కాట్ కూడా వచ్చేస్తుంది. అండ్ సీకెంట్ కావాలి, సీకెంట్ ఏ కావాలి అంటే 1/cos ఏ చేస్తే మన సీకెంట్ వచ్చేస్తుంది. సో కొసీకెంట్ కావాలి అంటే 1/sin ఏ. ఈ ఫార్ములా కానీ అప్లై చేయగలిగితే, సో మనం నేర్చుకోవాల్సింది మెయిన్ సైన్ ఏకి అంటే సైన్ ఏ, సైన్ 30, సైన్ 0, సైన్ 45, సైన్ 60, సైన్ 90 ఇవి వరకు యాంగిల్స్ వరకు నేర్చుకోగలిగితే, అంటే సైన్ 0 degrees 0, సైన్ 30, సైన్ 45, సైన్ 60, సైన్ 90గా నేర్చుకోగలిగితే, సైన్ వచ్చేస్తే ఆటోమేటిక్గా కాస్ వచ్చేస్తుంది కంప్లీట్ రివర్స్ చేస్తే. సో సైన్ బై కాస్ చేస్తే tan వచ్చేస్తుంది, కాస్ బై సైన్ చేస్తే కాట్ వచ్చేస్తుంది. సో 1 కొసీకెంట్ చేస్తే సీకెంట్ వచ్చేస్తుంది, 1 కాస్ చేస్తే 1 సైన్ చేస్తే కొసీకెంట్ వచ్చేస్తుంది. సో ఇలా ఈ వాల్యూస్ అనేది మనం ఫైండ్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ని మనం వచ్చే సెకండ్ ఎక్సైజ్లో చేయబోయే ప్రాబ్లమ్స్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో నౌ వీ డిస్కస్ ది ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ 11.2 ఎక్సర్సైజ్. సో ఫస్ట్ sin 45 degrees plus cos 45 degrees. So sin 45 degrees value is 1/√2 plus cos 45 degrees value 1/√2. So by adding these two, √2 is the common, so 1 plus 1 2. So 2/√2 in this sense, √2 into √2. సో 2ని √2 into √2గా రాసుకోవచ్చు. ఇది √2, ఈ √2 క్యాన్సిల్ అయినప్పుడు మనకి వాల్యూ √2 అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, cos 45 degrees by cos 45 by secant 30 degrees plus cosecant 60 degrees. So here cos 45 value 1/√2, secant 30 degrees value cosecant 60 degrees value. (2/√3). So by sub EV cos 45 వాల్యూ, secant 30 degrees, cosecant 60 degrees యొక్క వాల్యూస్. సో ఈ వాల్యూస్ని ఈ ప్రాబ్లమ్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. cos 45 degrees అంతా 1/√2 by 2/√3 plus 2/√3.
సో దీంట్లో 1/√2/4/√3 వస్తుంది. సో బై 1/√2 ఇంటూ √3/4 చేస్తే √3/4√2 వస్తుంది ఆన్సర్. సో ఇది సెకండ్ దాని ఆన్సర్. సో ఏం చేసాం, cos 45 డిగ్రీస్ వాల్యూ 1/√2, cos secant 30, cosecant 60 వాల్యూస్ ఇవి. సో దీన్ని ఏం చేసాం, 4/√3 వస్తుంది. 1/√2 4/√3 అంటే √3/4 రాయొచ్చు. 1/√2 ఇంటూ √3/4 చేయొచ్చు. సో √3/4√2 వస్తుంది ఆన్సర్. సో ఇది సెకండ్ దాని యొక్క వాల్యూ. సో 1/5 దాని వాల్యూ చేద్దాం. సో దీన్ని సాల్వ్ చేయాలి అంటే secant square 60 degrees minus tan square 60 degrees by secant square 30 plus cos square 30 degrees. సో మనకు secant 60, tan 60, secant 30, cos 30 వాల్యూస్ అనేవి నోట్ చేసుకోవాలి. secant 60, tan 60, secant 30, cos 30 ఈ వాల్యూస్ అనేవి ఇవి. సో ఇందాక టేబుల్ గీసాం కదా, ఆ టేబుల్ నుండి వచ్చిన వాల్యూస్ ఇవి. సో ఈ వాల్యూస్ని కానీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. secant 60 degrees. సో secant స్క్వేర్ ఉంది కాబట్టి 2 whole square minus tan square 60. సో √3 whole square చేయాలి బై secant square 30. సో secant square 30 అన్నది 2/√3 whole square plus cos square √3/2 whole square. దీన్ని ఆన్సర్. 2 స్క్వేర్ అంటే 4, √3 whole square అంటే 3 బై 2/√3 whole square అంటే ఏంటంటే 2 స్క్వేర్ 4, √3 స్క్వేర్ 3 ప్లస్ 3 అంటే √3 whole square అంటే 3/4. సో దిస్ ఈజ్ ద వాల్యూ. సో ఇక్కడ చేసినట్లయితే 4 - 3 1 బై దీన్ని ఎల్సిఎం చేసినట్లయితే 4 4 just 16 ప్లస్ 3 3 is 9, 16 ప్లస్ 9/4 3 12. సో దీన్ని రెసిప్రోకల్ చేసినట్లయితే 12/16 ప్లస్ 9 అంటే 25. సో ఇది మనకి వచ్చిన వాల్యూ దీనికి. secant square 60 అంటే √2, tan square 60 అంటే 30, √3, secant square 30 అంటే 2/√3, cos 30 అంటే √3/2. ఈ వాల్యూస్ని కానీ మనం సబ్స్టిట్యూట్ చేసి దాన్ని ఇక్కడ ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు డైరెక్ట్ ఆన్సర్ 12/25 వస్తుంది. సో ఈ ఎక్సైజ్లో సెకండ్ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేద్దాం. సో ఇది సెకండ్ ప్రాబ్లం. సో ఎవాల్యుయేట్ sin 60 ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60 ఎవాల్యుయేట్ చేయమన్నాడు. సో అంటే ఇది దీనికి ఈక్వల్ కావాలి. సో sin 60 ప్లస్ 30 అంటే sin 60 ప్లస్ 30 అంటే 90. సో sin 90. సో LHS ఈక్వల్ టు RHS చేయాలి. సో మనకి ఇది RHS, ఇది LHS అనుకున్నట్లయితే 60 ప్లస్ 30 90 అవుతుంది. sin 90 వాల్యూ ఎంత 1. సో sin 90 1 అయింది కాబట్టి ఇక్కడ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అనేది 1 అవ్వాలి. సో sin 60 అంటే అంత 0 1/2 √3/2 √3/2 sin 60 వాల్యూ √3/2 అవుతుంది. అండ్ cos 30 √3/2 అవుతుంది. sin 30 1/2 అవుతుంది. cos 60 1/2 అవుతుంది. సో ఈ వాల్యూస్ అనేవి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి 1 అనేది రావాలి. సో sin 60 √3/2 ఇంటూ cos 30 √3/2 ప్లస్ 1/2 ఇంటూ 1/2. సో 2 2s 4, √3 ఇంటూ √3 3/4 ప్లస్ 1/4. సో 3 + 1 4/4. ఇది క్యాన్సిల్ చేస్తే 1 అవుతుంది. సో మనం దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే LHS అనేది RHSకి ఈక్వల్ అయిపోయింది. సో ఇది సెకండ్ ప్రాబ్లం. సో చూడండి 60 + 30 90, sin 90 1, sin 60 √3/2 ఈ వాల్యూస్ ఇవి. దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి 1 అనేది వస్తుంది. సో ఈ ఎక్సైజ్లో థర్డ్ ప్రాబ్లం చేద్దాం. ఈజ్ ఇట్ రైట్ టు సే sin cos of 60 + 30 ఈక్వల్ టు దీనికి ఈక్వల్ అవుతుందో లేదో చూడాలి.
సో కాస్ ఆఫ్ 60 + 30 అంటే ఇన్ ద ప్రీవియస్ ప్రాబ్లం చేసిన మెథడే 60 + 30 అంటే 90. కాస్ 90 వాల్యూ అనేది మనకి ఎప్పుడు కూడా 0. సో దీని వాల్యూ 0. సో ఈ వాల్యూలో అది కాస్ 60, కాస్ 30, సైన్ 60, సైన్ 30 ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ వాల్యూ కూడా మనకి 0 అయితే ఇది LHS ఈక్వల్ టు RHS అని చెప్పొచ్చు. సో LHS ఈక్వల్ టు RHS అని చెప్పాలి. సో మనకి LHS అనేది 0 అయింది. RHS చూద్దాం. కాస్ 60 వాల్యూస్ రాసుకుందాం. కాస్ 60 అంటే ఎంత? 0 1/2. కాస్ 30 degrees √3/2. సైన్ 60 √3/2. సైన్ 30 1/2. ఈ వాల్యూస్ని తీసుకుపోయి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 అనేది వచ్చేస్తే LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ అవుతుంది. సో ఇదిగోండి కాస్ 60 1/2 ఇంటూ కాస్ 30 √3/2 మైనస్ సైన్ 60 √3/2 ఇంటూ సైన్ 30 1/2. ఈ వాల్యూ 2√3/4 వస్తుంది మైనస్ √3/4. సో దీని నుండి దీన్ని తీసేస్తే మనకి యాజ్ యూజువల్ 0 అవుతుంది. సో LHS ఈక్వల్ టు RHS అని రాయాలి, అండ్ స్ప్రూవ్డ్ అని రాయాలి. స్ప్రూవ్ చేసేసాం. ఈజీ ట్రై టు సే అన్నాడు కదా. అండ్ నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR అన్నాడు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR. సో రైట్ యాంగిల్ ఎట్ Q అన్నాడు. సో దిస్ ఈజ్ Q PQR. సో ఇయర్ PQ వాల్యూ 6. సో ఇయర్ RPQ అనేది 60 degrees. అండ్ డిటర్మైన్ ది లెన్స్ ఆఫ్ QR ఒకటి ఫైండ్ చేయాలి, PR ఫైండ్ చేయాలి. సో మామూలుగా యాక్చువల్గా ఫస్ట్ ఎక్సర్సైజ్లో సాల్వ్ చేసాం. మనకి ఎనీ 2 సైడ్స్ తెలిస్తే పైథాగరస్ థియరం అప్లై చేసేసి థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. బట్ దీంట్లో ఒక సైడ్ తెలుసు, ఒక యాంగిల్ తెలుసు. సో దాన్ని బట్టి ఏం చేస్తామంటే, ఒక సైడ్ తెలుసు కదా, ఇప్పుడు ఎనీ సైన్ కానీ కాస్ కానీ ట్యాన్ కానీ ఏదో ఒకటి తీసుకొని సైడ్ తెలుసు కదా, సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని, కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని, ట్యాన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని అలా తెలుసు కదా. అవి యూజ్ చేసేసి మనం ఇక్కడ వాల్యూస్ అని చేయాలి. సో మనం దీనికి ట్యాన్ టీటా చేద్దాం. సో ట్యాన్ టీటా, ఇక్కడ టీటా వాల్యూ అనేది 60 degrees అనుకుందాం. సో ట్యాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి ట్యాన్ టీటాకి? QR బై PQ. సో ట్యాన్ టీటా అంటే టీటా అనేది 60 కదా, ట్యాన్ 60 ఈక్వల్ టు QR బై PQ ఎంత మనకు తెలుసు, 6 centimeters. ట్యాన్ 60 అంటే √3 వస్తుంది. సో ట్యాన్ 60 అంటే √3 ఫ్రమ్ టేబుల్, ఇందా టేబుల్ చూసాం కదా, ఆ టేబుల్ నుండి ట్యాన్ 60 అంటే √3. సో ఇక్కడ √3 పెట్టుకోవాలి. సో QR బై 6. సో అప్పుడు మనకి QR ఈజ్ ఈక్వల్ టు తీసుకుపోతే 6√3 అనేది వస్తుంది. మనకి QR సైడ్ తెలిసింది. సో ఈ సైడ్ కూడా తెలిసేసింది. సో ఇది ఒక్కటి తెలియాలి. ఈ రెండు తెలుసు కదా, దీనికి కనుక్కోవడానికి పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు, చేయకపోవచ్చు. సో మనం ఈ మెథడే అప్లై చేద్దాం. ట్యాన్ టీటా వాల్యూ కనుక్కున్నాం కదా. సో నా ఏం చేద్దామంటే సైన్ టీటా వాల్యూ పెడదాం. సైన్ టీటా చేద్దాం. సో సైన్ టీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ QR బై హైపోటెన్యూస్ ఎంత? PR. సో మనకి సైన్ టీటా అంటే సైన్ 60 చేయాలి. సో QR ఆల్రెడీ తెలుసు మనకి 6√3 అని, బై PR అంటే తెలీదు. సైన్ టీటా అంటే 60 degrees అన్నాం కాబట్టి సైన్ 60 ఈక్వల్ టు 6√3 బై PR. సో సైన్ 60 అంటే 0 1/2 1/2 √3/2. సో సైన్ 60 వాల్యూ √3/2 6√3 PR. సో ఇయర్ PR ఈక్వల్ టు 6√3 బై √3/2. ఇది వాల్యూ. PR ఈక్వల్ టు 6√3 ఇంటూ 2/√3. ఈ √3 క్యాన్సిల్ అయితే 12 వస్తుంది. సో PR వాల్యూ మనకి ఏమవుతుందంటే అప్పుడు 12 అవుతుంది, 12 centimeters అవుతుంది.
సో మనం ఈ మెథడ్ అప్లై చేసి చూడండి. పీక్యూ ఇచ్చాడు, ఒక యాంగిల్ ఇచ్చాడు, ఈ యాంగిల్ ఇచ్చాం 60 degrees. ఈ పీక్యూ ఇచ్చాడు. మనం యాక్చువల్గా ఏంటంటే 2 sides తెలిస్తే పైథాగరస్ అప్లై చేసి థర్డ్ సైడ్ కనుక్కోవచ్చు. సో కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఒక సైడ్ తెలుసు, ఒక సైడ్ ఉన్న యాంగిల్ తెలుసు. సో సైడ్ తెలిసింది కాబట్టి ఈ యాంగిల్ అంటే tan θ, ఎనీ θ అంటే ఎనీ తీసుకొని మనకి ఈ సైడ్ తెలుసు కాబట్టి ఈ సైడ్ వచ్చేటట్లుగా అంటే tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా, మనకి దీంట్లో అడ్జసెంట్ సైడ్ తెలుసు కదా. సో అడ్జసెంట్ వచ్చింది. tan θ అంటే θ ఈక్వల్ 60 degrees కదా, QR అనేది ఫైండ్ చేస్తున్నాం ఈ విధంగా. సో దాని తర్వాత sin θ అంటే హైపోటెన్యూస్ వస్తుంది కదా, హైపోటెన్యూస్ అనేది తెలియదు కాబట్టి దాని నుండి PR వాల్యూ కనుక్కున్నాం. సో క్వశ్చన్లో కూడా QR అండ్ PR ఫైండ్ చేయమన్నాడు. సో ఇలా మనం QR అండ్ PR ఫైండ్ చేసాం. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం. సో ఇన్ రైట్ యాంగిల్ ఇన్ ట్రయాంగిల్ XYZ. సో దిస్ ఈజ్ XYZ triangle and right angle at Y. So this is XYZ and YZ is equal to X and XZ. So here XZ in this sense XZ is equal to 2X and determine root of Y XZ అంటే X అన్నాడు. సో ఇక్కడ మనకి యాంగిల్ కనుక్కోవాలి θ1 అండ్ ఆల్సో యాంగిల్ ఆఫ్ YZX అన్నాడు. ఇక్కడ Z అన్నాడు మిడిల్. సో ఇక్కడ యాంగిల్ కనుక్కోవాలి θ2. సో మనం కనుక్కోవాల్సింది θ1 θ2 కనుక్కోవాలి. దానికోసం ఏం చేయాలి, మనకు 2 sides తెలుసు. సో ఫస్ట్ cos θ చేద్దాం, ఎందుకంటే మనకి దీంట్లో ఏమేమి తెలిసినవి, అడ్జసెంట్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు. ఇవి తీసుకుంటే θ2 కనుక్కోవడం కోసం మనం cos θ2 కనుక్కోవాలి అంటే మనం cos θ2 కనుక్కునేటప్పుడు మనకి అడ్జసెంట్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు. సో cos θ2 ఈజ్ ఈక్వల్ టు x/2x చేయొచ్చు. cos θ2 ఈజ్ ఈక్వల్ టు x/2x చేయొచ్చు, అంతే కదా. ఇక్కడ మనకి అడ్జసెంట్ సైడ్ ఇది, హైపోటెన్యూస్ ఇది. సో దీనికి Z యాంగిల్కి సో x/2x చేయొచ్చు. x క్యాన్సిల్ అయిపోతే 1/2 ఉంటుంది. అప్పుడు cos ఇన్వర్స్ ఆఫ్ 1/2 అంటే θ2 వస్తుంది. సో cos ఏ యాంగిల్లో 1/2 అవుతుంది మనకి, cos 60 దగ్గర మనకి 1/2 అవుతుంది. సో మనకి అప్పుడు θ2 అనేది 60 అవుతుంది. సో మనకి ఇక్కడ దీని యొక్క యాంగిల్ అంటే Z, దీనికి మనకి యాంగిల్ ఎంత వచ్చింది, 60 degrees వచ్చింది. అర్థమైందా. సో నెక్స్ట్ ఇది చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చేద్దాం. ఈ యాంగిల్ మనకి ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉంది X అనేది, దీనికి మనకి ఇది ఆపోజిట్లో ఉంది, ఇది హైపోటెన్యూస్. సో మనకి ఈ రెండు మాత్రమే తెలుసు కదా. సో ఇక మనం ఏం అప్లై చేయొచ్చు, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే sin θ. sin θ1 అంటే x/2 x క్యాన్సిల్ అయితే 1/2. మనకి 1/2 అనేది సైన్ దేంట్లో వస్తుంది, sin 30 వాల్యూ వస్తుంది. సో మనకి దాని అర్థం ఏంది, sin θ1 వాల్యూ 30 degrees అని. సో మనకి ఇక్కడ x దీనికి 30 degrees వస్తుంది. సో ఇది మనకి 5th ప్రాబ్లం. సో నెక్స్ట్ వీడియో ఎక్సర్సైజ్ 3 మీద చేద్దాం.